తమ్ముడు ఇది ఎన్ని రోజుల నుండి మీరు జవహర్ నగర్ వస్తున్నారు ఈ చెత్త తీసుకొని? 3 మంత్స్ నుండి అవుతుంది. అంతకుముందు ఎక్కడ పోసేవాళ్ళు? తుమ్ముకుంటలోనే పోసేటోళ్ళం. తుమ్ముకుంటలు అక్కడ. మరి తుమ్ముకుంట తుమ్ముకుంట ఎందుకు సాగర్పేట బంద్ అయింది పాయింట్. ఇప్పుడు? అక్కడ ఆఫీస్ నుండి సరిగా మన జేసీబీ పంపిక సాఫ్ చేయక అప్పటికైనా మేము 5-6 సార్లు మేము సొంతంగా జోల్లో పైసలు వేసుకొని సాఫ్ చేసినాం. కానీ మొత్తానికే మాకు వెళ్ళే కలెక్షన్ దాని మీద పెడుతున్నాం. మాకు సరిపోక మేము పట్టించుకోవడం వల్ల ఆఫీసులు పట్టించుకోక మొత్తం అయిపోయింది. అంటే ఇప్పుడు జేసీబీ పెట్టి అక్కడ ఉన్నది క్లీన్ చేపిచ్చేస్తే ఎంబడెంబడి లారీలు ఫ్రీగా ఉంటదా? ఫ్రీగా ఉంటది. కానీ మేము సాఫ్ చేసి ఒక కుప్ప పెట్టినా కానీ అది పెద్ద డంపింగ్ యాడ్ అయిపోయింది. వీళ్ళు రెస్పాన్సిబిలిటీ లేదు. ఎప్పుడెప్పుడే టిప్పర్లు పెట్టి దాన్ని అన్లోడ్ చేసి వెళ్ళిపోతే అయిపోతుండే. ఇప్పుడు చేస్తలేరు అక్కడ? లేదా మరి అక్కడ ఉన్న లీడర్లు, లోకల్ లీడర్లు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి తెలిసి వాళ్ళు చర్య తీసుకుని డంపింగ్ మూసేశారు. చర్య తీసుకొని అక్కడ డంపింగ్ దారికి అడ్డం పెట్టేశారు. ఎందుకంటే ఎప్పుడెప్పుడే లిఫ్టింగ్ చేస్తే అక్కడ ఉన్న లోకల్ లీడర్లు కానీ ఎలాంటి ఇష్యూ ఉండదు. అక్కడ డంప్ అంతా జామ్ చేసి అక్కడ స్మెల్ వచ్చి ఊరు దాకా అయ్యి మొత్తం కాలబెట్టి వాళ్ళ ఊరి వాసన వాళ్ళకి రావద్దు కానీ వాళ్ళ మాత్రం బయట ఊళ్ళకి పోవాలి వాసన. అదే డంపింగ్ యార్డ్ తీసేస్తారు. అక్కడికి వెళ్ళి డంపింగ్ యార్డ్ వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము వెళ్ళి అక్కడికైనా అడగడం జరిగింది. సార్ మరి మన ఏరియా మన చెట్టు ఎక్కడ అంటే వాళ్ళు తీసేయమను ఎప్పుడెప్పుడే తీసేస్తే మాకేం ప్రాబ్లం. వాళ్ళు సంవత్సరాల కొద్ది ఇక్కడ ఉంచి మాకు ఊర్లోకి విలేజ్ లోకి రోగాలు వస్తాయి. ఎప్పుడెప్పుడే తీసేయలేమను. అవును, వాస్తవానికి ఎంబడి తీసేస్తే వాళ్ళకి ఇబ్బంది. కానీ మేము ఇప్పుడు దగ్గర 5-6 ఏళ్ళ నుండి కానీ మున్సిపల్ అయినాక కానీ జిహెచ్ఎంసీ అయినా కానీ ఎప్పుడు కానీ అక్కడైతే డంప్ చేసింది ఎత్తలే. మరి ఇక్కడ సర్కిల్ వచ్చేసి ఇప్పుడు కమిషనర్ గారిని అడుగుతూ ఏమంటున్నారు? ఇక్కడికి వచ్చి అడిగితే 2 days లో మీకు అక్కడ క్లీన్ చేసి డంపింగ్ నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. కంపల్సరీ మీరు డోర్ టు డోర్ కలెక్షన్ కరెక్ట్ చేయాలని అంటే మేము చేస్తాం, కంపల్సరీ మీకు సహకరిస్తాం మేడం అని చెప్పినాము. దానిపైన మాకు ఇమ్మీడియట్ గా స్పందించి మాకు డంపింగ్ యార్డ్ చూపిస్తే చాలా బాగుంటుంది. అందరు కార్మికులు కానీ హ్యాపీగా ఉంటారని. ఇప్పుడు మీకు చెత్త ఇక్కడికి తేనికి ప్రాబ్లం అవుతుందా లేకపోతే తేనికి చార్జెస్ ఎక్కువ అవుతున్నాయని? తేనికి చార్జెస్ ఎక్కువ అవుతున్నాయి కదా సార్. చార్జెస్ ఎక్కువ అవుతున్నాయి. బండి కానీ రిపేర్లు వస్తాయి. 40 kilometers చిన్న వెహికల్, ఇది 4-wheeler వెహికల్ తిరగాలంటే అంత లోడ్ వేసుకొని చాలా ప్రాబ్లం అయితే. ఇంకోటి డోర్ టు డోర్ కలెక్షన్ సీఎం గారు ఏం చెప్తారు, ప్రతి డోర్ టు డోర్ పాయింట్ బయటపడద్దు అంటున్నారు. ఒక ట్రిప్ తీసుకొని 40 kilometers అప్ అండ్ డౌన్ తిరిగితే 2 hours అవుతుంది. మనం ఎప్పుడు కలెక్షన్ చేసేది? వాళ్ళ ఆఫీసులకు వెళ్ళిపోతారు. అవును, ఎవరంతలా వాళ్ళ రోడ్ మీద వేసి వెళ్ళిపోతారు. అప్పుడు మనం చేసి ఏం లాభం కలెక్షన్? మాకు అదే ప్రాబ్లం ఉంది. డీసీ గారు ఏమంటున్నారు? డీసీ గారు, జోనల్ కమిషనర్ గారు ఏమంటున్నారు? జోనల్ కమిషనర్ గారు అక్కడ పోతే మేము కలిస్తే మంచిగా స్పందించాడు. మీకు ఇమ్మీడియట్ గా మీకు జీపీ పాయింట్ అక్కడనే తుమ్ముకుంట కానీ సారపేట కానీ కేటాయిస్తా. అక్కడికి వెళ్ళి ఇమ్మీడియట్ గా లిఫ్టింగ్ అని చేసే అవకాశాలు మొత్తం కలిగిస్తాం. మీకు కంపల్సరీ నేను మాట్లాడతాను. అక్కడికి వెళ్ళి రాసి మా లెటర్ పైన పంపించడం జరిగింది ఇక్కడికి. మరి లెటర్ ప్యాడ్ మీద రాసి పంపించిన తర్వాత వీళ్ళు అక్కడ చూపెట్టాలి కదా డంపింగ్ యార్డ్ కోసం. డంపింగ్ యార్డ్ గురించి వీళ్ళ దగ్గరికి పోయిన సోమవారమే ప్రజావాణిలో ఇచ్చాం మల్కారి అక్కడ జోనల్ కమిషనర్ కి. కానీ మరి ఇక్కడికి వచ్చిందో లేదో తెలియదు. కానీ నేను 3 days తర్వాత వెళ్ళి అక్కడ చూస్తే అక్కడనే ఉంది. అక్కడనే ఉంది, అది రాసింది అక్కడనే ఉంది. మరి ఇక్కడికి వచ్చిందో లేదో వాళ్ళని అడిగితే గుడ్ ఫ్రైడే ఉంది, రేపు శనివారం రోజు పంపిస్తామన్నారు. మరి వచ్చిందో లేదో కానీ మేడం అయితే మాట్లాడింది అక్కడనే ఉంది, నేను చేస్తాను ఆయన చెప్పడం బాగానే ఉంది. అడిగాను మొన్న సార్ రాసింది ఎక్కడ పోయిందంటే ఇక్కడనే ఉంది, మాకు నేను హాలిడే ఉండే రాలే, శనివారం పంపిస్తా ఉన్నారు. మరి శనివారం వచ్చిందో లేదో మాకైతే అడగలే ఇక్కడ. కానీ వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు పంపిస్తారు, వాళ్ళ ఇష్టం లేకపోతే అక్కడ కానీ అడగడం జరిగింది. మాకు ఇంత ప్రాబ్లం ఉంది, మరి 3 days ఉంటే ఏం చేస్తారు అంటే నిన్ననే కదా అంటే నేను డేట్ వేసింది చూపించాను ఇన్వార్ లో 3 days కింద ఇది. ఇప్పుడు కాదని అంటే మేము ఇమీడియట్ గా రేపు హాలిడే ఉంది శనివారం పంపిస్తున్నారు. లాస్ట్ వస్తే జోనల్ కమిషనర్ దగ్గర కూడా స్పందన ఫాస్ట్ లేదు. పైన సార్ అయితే మంచిగా సానుకూలంగా స్పందించాడు. సార్ మంచిగా మాట్లాడుతున్నాడు కానీ ఉన్న వ్యవస్థ కింది వ్యవస్థ సరిగా పట్టించుకోలేదు. నా పేరు వెంకటమ్మ. డంపింగ్ ప్రాబ్లం గురించి వచ్చింది. అసలు ఏం జరుగుతుంది? డంపింగ్ మాకు తూముకుంట్లో కావాలని మేము కోరుకుంటున్నాం. జవహర్ నగర్ పంపించమని వీళ్ళు అంటున్నారు ఆఫీస్ వాళ్ళు. మాకు డీజిల్ ఎక్కువ అవుతుంది కదా, అందుకు మాకు డంపింగ్ తూముకుంటలో చూపియాలని కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు వీళ్ళు చూపెడతామంటారా ఏమంటారమ్మా? శామర్పేటలో చూపిస్తాము, ఒక 3 రోజుల వరకు జవహర్ నగర్ వెళ్ళండి అంటున్నారు. అక్కడ పోతున్నాము, అక్కడ కార్మికులంతా మీ తూముకుంట బండ్లు ఇక్కడ ఎందుకు వస్తున్నాయని వాళ్ళు అంటున్నారు. వాళ్ళ తాతదా? అట్లా గవర్నమెంట్ చెత్త అది ఎక్కడ ఎవరైనా పోవచ్చు, వాళ్ళ ఇంట్లోనైతే పోస్తలేరు కదా మీరు. మనకి ఆ విధంగా మాకు బండ్లు వాపస్ పంపిస్తున్నారు. వీళ్ళకి చెప్తేనేమో ఎందుకు పంపిస్తారు, మేము చెప్తున్నాగా మీరు పోండి అని వీళ్ళు అంటున్నారు. మరి వీళ్ళు పొమ్మంటారు, వాళ్ళు వద్దంటారు, మేము పొమ్మంటున్నాం. మరి ఎట్లా? మరి ఇంకోటి సార్లు గిట్ట కమ్మర్జలు అని అంటున్నారు. ఇప్పుడు 20 ఇండ్లలో 10 ఇండ్లు చక్కగా ఇస్తారు, 10 ఇండ్లు చక్కగా ఇయ్యరు మాకు పైసలు. అడగంగా ఒక అమ్మ కనికరం గల అమ్మనేమో ముందే ఇస్తుంది, కనికరం లేని అమ్మనేమో ఇస్తారు, రేపిస్తా మాపిస్తా అని
ఆమె వెనుకకే జరుగుతుంది, ఇస్తలేదు. ఇప్పుడు ఆ కమర్షియల్ 1000-2000 వస్తున్నాయి. మాకు వాటి మీద వచ్చేటువంటి డీజిల్ నడుపుకుంటాము, ఇంకోటి బండి రిపేర్ నడుపుకుంటాము, మేము అట్లా సాగుతుంది మాకు. ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి మీకు ఏం రావా? ఇదే GHMC నుంచి మున్సిపల్ నుంచి ఏమి రావు మాకు, మున్సిపల్ నుంచి ఏమి రావు. బండ్లు ఇచ్చిండ్రు, అవి కూడా పెట్రోల్ బండ్లు 1000 రూపాయలు పోస్తే 2 టిప్పులకి అయిపోతుంది. రోజు 1000 రూపాయలు అంటే నెలకు 30,000. ఇప్పుడు అవి డీజిల్ చూసుకోవాలి, బండి రిపేర్ చూసుకోవాలి, మా పొట్ట తిప్పలు చూసుకోవాలి. వీళ్ళేమో మీకు వస్తలేవా కమర్షియల్ వస్తున్నాయి అంటే ఏం వస్తున్నాయి సార్? వచ్చినాయి, ఇప్పుడు ఆడికాడికి మేము సరిపెట్టుకొని బతుకుతున్నాం ఏదో. కానీ వీళ్ళు కమర్షియల్ ర్యాంక్ వాళ్ళకి ఇస్తాము, మీరు కమర్షియల్ తీయొద్దు, డోర్ టు డోరే తీయాలి, ఇది ఎక్కడ లేదు కదా, హైదరాబాద్ సిటీలో ఎక్కడ లేదు కదా, ప్రైవేట్ బండ్లే తీసుకోమంటున్నారు కదా. మమ్మల్ని ఎందుకు ఇంత వేధిస్తుండ్రు? ఇప్పుడు ఇక్కడ జీతాలు లేవు అంటే బండ్లు ఇచ్చినామని ఒక పేరు తప్పితే GHMC లో మీకు జరిగేది ఏమి లేదు. డంపింగ్ గార్డ్ ఎత్తరిస్తే చాలు, మీరు కమర్షియల్ తీస్తున్నారు కదా అని అంటున్నారు ముందే. అంటే మీరు డంపింగ్ విషయం మేము అడిగితే కమర్షియల్ లింక్ పెడుతున్నారు. కమర్షియల్ అంటే ఏంటి? హోటళ్ళు, ఫంక్షనాళ్ళు, అవిటికి పని వాళ్ళకి ఏదో ఒక 200 దొరికితే ఎవరైనా చేసుకుంటారు కదా. మీరు కమర్షియల్ తీస్తున్నారు కదా, మేము ఏదో అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వ్యక్తులు ఇట్లా ఆలోచించాలి కదా, ఏదో నెలకో 15 రోజులకో 10 రోజులకో ఏదో ఒక రోజు వస్తుంది, అప్పుడు 400 వస్తుంది, మరి వాళ్ళకి ఇట్లా పిల్లలు ఉన్నారు చేస్తారు, ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్తుంది కదా. ఇదే దాని మీద బతుకుతే మరి రేపటి రోజుగా 10,000-20,000 మీద మరి పిల్లలు ఎట్లా బతారు, ఫీజులు ఎట్లా కడతారు, పెట్రోల్ వెళ్తుంది, ఇవన్నీ ఆలోచించాలి కదా వాళ్ళు. అంటే కమర్షియల్ తీయొద్దంటే మరి బండి ఇప్పుడు ఇది తీసిన తర్వాత కమర్షియల్ తీయొద్దంటే మరి కమర్షియల్ తీయొద్దు అంటే ఈ వచ్చే 30,000 తోటి అయితే బతకలేరు కదా ఎవరు. వాళ్ళు అదే మాట అంటున్నారు. కమర్షియల్ ఎంత వస్తాయి? 1,00,000 అయితే రావు కదా. ఏం వాళ్ళకి అదే 500-300 వస్తాయి. డంపింగ్ గురించి ఎత్తరిస్తే మీరు కమర్షియల్ తీస్తున్నారు కదా అని అంటున్నారు. కమర్షియల్ తీయొద్దని అగ్రిమెంట్ లో రాసుకురామా మీరు? వాళ్ళు తీయొద్దన్న మాట కాడికి మాట్లాడుతున్నారు. మరి ఎవరు తీయాలి మరి కమర్షియల్ ఫంక్షన్లు అయితే? అదే అంటున్నారు సార్, ఎత్తుకొని పోవన్నట్టునా ఇది ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని. ఇప్పుడు మరి గవర్నమెంట్ మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు గిట్ట తీస్తారు కదా, వ్యాన్లో వేసుకోపోతారు కదా. అంతా తీస్తున్నారు, హైదరాబాద్ సిటీ మొత్తం కమర్షియల్ తీస్తున్నారు. ఎవరు ఈసారి ఇప్పుడే అందరు ముంగనే అంటున్నారు, మీరు ఎక్కువ చేస్తున్నారు, నేను మొత్తం ర్యాంక్ కమర్షియల్ మొత్తం అంటే ఇక అక్కడ పోలీస్ స్టేషన్ లో కేసు పెడతాడు మా మీద. ఎందుకు పెట్టండి సార్, కూర్చుంటాం అన్న. పోలీస్ స్టేషన్ లో ఎందుకు కేసు పెడతారు? వాళ్ళ మాట వినకపోతే మేము ఎదురికం చేస్తే. ఎవరు? DC సారా మేడం? డి సార్ ఏడున్నాడు? లోపలే ఉండు ఆఫీస్ లో. అచ్చా డి సార్, అదే మాట్లాడుతున్నా. రాము సంతోష్ కుమార్ సార్. సంతోష్ కుమార్. చెత్త డోర్ టు డోర్ లో 20 ఇండ్లలో 10 ఇండ్లు ఇస్తారు, 10 ఇండ్లు మొండోళ్ళు ఇవ్వరు. కాబట్టి మాకు కమర్షియల్ తీసుకుంటేనే మాకు ఏదన్నా డీజిల్ కి, మా తిండి ఖర్చుకు, మా కిరాయిలు కట్టుకోవడానికి, మా బండి రిపేర్లకు ఇవి తీయొద్దని మమ్మల్ని అనొద్దు. దయచేసి మమ్మల్ని కూడా గమనించండి. మాకు వాటిల్లోనూ 1 రూపాయి వచ్చేది, కమర్షియల్ ఎత్తుకుంటేనే 1 రూపాయి మాకు వస్తుంది. ఇండ్లలో పైసలు మాకు ఏమంటే రావు, ఒకళ్ళు ఇస్తే 4 ఇవ్వరు. ఇది నేను కోరుకునేది. మా సై న్యూస్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే కామెంట్ కూడా చేయండి. మీ అందరికి మళ్ళొక్కసారి మా సై న్యూస్ తరపున శనార్థులు.